కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ ఇజ్జత్ దావా వేసి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. తాను ఇలాంటి ఇజ్జత్ దావాలకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు. ఏదైనా రాజకీయంగా ఎదుర్కొంటానని చెప్పిన బండి సంజయ్ బెదిరించేందుకు ఇలా ఇజ్జత్ దావా వేయనంటూ చెప్పారు. తాను విసిరిన సవాల్ను కేటీఆర్ ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించిన బండి సంజయ్ డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేసే ధైర్యం కేటీఆర్కు ఉందా అంటూ మరోసారి సవాల్ విసిరారు. లక్షల రూపాయలు కోట్ల కడుతున్నారు ఇవాళ కేసీఆర్ కుటుంబము. 2022లోనో 23లోనో నా మీద 100 కోట్ల ఇజ్జత్ దావా వేసాడు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇజ్జత్ దావా వేసాడు. నన్ను వాడు వీడు అని మాట్లాడినావు. ఇజ్జత్ దావా వేయరాదా నీ మీద? మీ అయ్య నన్ను నా తలకే 6 ముక్కలు నడుతున్నాడు. ఇజ్జత్ దావా వేయరాదా? ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నేను రాజకీయ నాయకుడిని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిని, నేను ఫీలింగ్గా కొట్టాడేటువంటి నాయకుడిని. నేను రాజకీయంగా ఎదుర్కొంటా తప్ప నేను ఇజ్జత్ దావాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేయాలి. నాకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము నాకున్నది. నేను మొన్న సవాల్ చేసిన, నన్ను తంబాకు తింటావు అన్నావు. నేనేమన్నా అంటే నా తంబాకు తింటావు అన్నావు కదా, నేను నా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు డ్రగ్స్ తీసుకుంటలేవు అని చెప్పి నీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయమని అన్నా. ఎందుకు రాలే? మరి నా మీద ఆరోపణలు చేస్తావు కదా, ఎందుకు రాలే అంటున్నా. నువ్వు తప్పు చేయకుండా రావచ్చు కదా. నువ్వు దేవుని మొక్కవు, నీ కుటుంబ సభ్యులు తీసుకోరమ్మని చెప్పినా, ప్లేసు టైము డేటు డిసైడ్ చేయమని చెప్పినా. రాకపోవడంలో నీకున్న ఇబ్బంది ఏంది?